నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం 23వ వార్డ్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది। వనపర్తి జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 23వ వార్డు నుంచి టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి యంగ్ డైనమిక్ లీడర్ పలుస శ్రీకర్ గౌడ్ భారీ ఎత్తున ఎన్నికల ప్రచారం నిర్వహించారు। ఈ సందర్భంగా పేద బలహీన వర్గాల ప్రజలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు। డ్రైనేజీ సమస్యలు, రోడ్ల విస్తరణ, విద్యుత్ సరఫరా వంటి అంశాలపై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు। ఈ సందర్భంగా పలుస శ్రీకర్ గౌడ్ మాట్లాడుతూ 23వ వార్డు ప్రజల ఆశీర్వాదాలతో నన్ను భారీ మెజారిటీతో గెలిపిస్తే ప్రతి పేద కుటుంబానికి నేను అండగా ఉంటాను। డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడం, రోడ్ల అభివృద్ధి, విద్యుత్ సమస్యల పరిష్కారం వంటి ప్రతి చిన్న సమస్యను కూడా నా వంతుగా ముందుండి పరిష్కరిస్తాను అని హామీ ఇచ్చారు। అలాగే అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా నిలుస్తానని తెలిపారు। ఇదిలా ఉండగా 23వ వార్డు ప్రజలు పలుస శ్రీకర్ గౌడ్ కు తమ మద్దతు తెలుపుతూ భారీ మెజారిటీతో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడిస్తున్నారు। కెమెరా పర్సన్ MD నజీర్, రిపోర్టింగ్ బై వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ KP రెడ్డి। వాళ్ళకే ఇచ్చిండు చీరలు అంటే మిగతా వాళ్ళు ఎవరు వేసలేరా ఓటు అతనికి? మిగతా వాళ్ళకి ఇవ్వాలని తెలియదా? ఇంతకు ముందుకు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు 15 సంవత్సరాల నుంచి ఇచ్చుకుంటూ వచ్చిండు। ప్రతి సంవత్సరం అందరికి మహిళలకు బతుకమ్మ చీరలు ఇచ్చుకుంటూ వచ్చిండు। మళ్ళీ ఇతను ఎందుకు ఇచ్చలేడు అంటే అది ఎవరు ఏం అడగనందుక, కాంగ్రెస్ పార్టీని ఎవరు ఏం అడగనందుకు। అందుకే ఇప్పుడు మేము టీఆర్ఎస్ పార్టీ పక్కా ఉన్నందుకు 23వ వార్డుకి బాబును శ్రీకర్ గౌడ్ను భారీ మెజారిటీతోన గెలిపియాడు అనుకున్నాం। మాకు ఇష్టం ఉన్న పనులు చేయించుకోవాలి అని మేము అనుకున్నాం। గెలిచిందంటే గెలిచింది అన్నట్టు కాదు, భారీ మెజారిటీతో ఎట్లా అంటే వేరే వాళ్ళని కొట్టేసినట్టు ఉండాలి। శ్రీకర్ అన్నకి జై। టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు। మొదట 23వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థిగా పలుస రమేష్ గౌడ్ వారి కుమారునైన నేను పలుస శ్రీకర్ గౌడ్ గారిని బరిలోకి దిగాను। సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి ఆశీస్సులతో మన వార్డు ప్రజలు అత్యధికమైన మెజార్టీతో నన్ను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వార్డులో ఉన్న సమస్యలు తీవ్రంగా అనేకంగా ఉన్నాయి। అది సీసీ రోడ్లే కానీ, డ్రైనేజీలే కానీ, వీధి లైట్లే కానీ, తర్వాత ఈ 3 ఫేజ్ కరెంటు, ఇంకా మనకు ఈ ట్రాన్స్ఫారం కూడా లేని దుస్థితి మనకు నెలకొంది। ఈ వార్డులో ఎలాంటి డబుల్ బెడ్రూమ్లు, పింఛన్లు, ఆసరా పింఛన్లు కానీ, రేషన్ కార్డులు కానీ అవన్నీ ఏమున్నా కూడా నేను దగ్గరుండి అర్హులైన అందరికీ A to Z నేను మనస్ఫూర్తిగా నిజాయితీమైన పాలన, స్వచ్ఛమైన పాలన అందిస్తానని నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ వ్యక్తం చేస్తున్నాను। అదేవిధంగా మీ అందరికీ ఇప్పుడే కాదు 5 ఏళ్ల వరకు మీ ఎంట మీ పిల్లగాళ్ళ, మీ తమ్ముళ్ళ, మీ అన్నల, మీ మిత్రుడిలా, మీ కొడుకులా, మీ అన్నల అందరి మధ్యలో మీ మధ్యలోనే ఉంటానని మనస్ఫూర్తిగా, మీరు ఎలాంటి అవి అనుమాన పోకండి। నేను ఎట్టి పరిస్థితుల్లో మీ చుట్టే ఉంటాను, నాకు వేరే ఎలాంటి పని లేదు, నాకు ఇదే పని, నాకు ప్రజా సేవే నా లక్ష్యం, ప్రజా సేవే నా ధ్యేయం। ఖచ్చితంగా మీ అందరి ముందు మీ ఎంటే ఉంటా। ఒక్కసారి చూడండి, నన్ను కొత్తగా వచ్చిన ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తా। మీరు ఒకసారి నన్ను చూస్తే మీ అందరికి అర్థమవుతుంది, మళ్ళీ మీరే నన్ను కోరుకుంటారు అనే విధంగా నేను అభివృద్ధి చేస్తా। మీ అందరి ఇళ్లలో నేను పక్కా ఉంటా, నేను ఎప్పుడు 5 ఏళ్ల వరకు మీ వెంటనే ఉంటా। ఒకసారి నన్ను నమ్మండి దయచేసి, మీరు అందరు ఓట్లు వేసి నన్ను భారీ మెజార్టీతో సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి గిఫ్ట్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను। దయచేసి అందరూ భారీ మెజార్టీతో నన్ను గెలిపియాలని కోరుకుంటున్నాను। నమస్కారం, నా పేరు శాంతమ్మ। 23 వార్డుకు సంబంధించిన వాళ్ళము। ఇక్కడ శ్రీకరు చిట్టి అని ఎతికిని మేము సమరిస్తున్నాము। ఎట్టి పరిస్థితుల కారు గుర్తు రావాలి, మరీ రావాలని మేము కోరుకుంటున్నాము। మేము తిరుగుతున్నాము, మేము సిద్ధపడుతున్నాము। మాకు కారు గుర్తే మాకు ముఖ్యము। రేవంత్ రెడ్డి అన్న మాకు తూమాజ్ చేసిండు, చెప్పులు మెడకేసాము। మాకు ఆడి వాళ్ళకు 2500 పింఛి అని చెప్పిండు, మాకు మోసం చేసిండు। మా ఇంటికి ఒకటి జాబ్ అన్నాడు, మోసం చేసిండు। మరీ చెప్తున్నాము, రేవంత్ అన్నకు చెప్పుతో సలాం కొడతాము। జై కేసీఆర్, జై కారు గుర్తుకే మన ఓటు। వనపర్తి అభివృద్ధి ప్రదాత మా ప్రియతమ నాయకులు గౌరవ నిరంజన్ రెడ్డి గారు అత్యంత వ్యూహాత్మకంగా వనపర్తి పట్టణంలో వనపర్తి మున్సిపాలిటీ అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు వ్యూహాత్మకంగా అభ్యర్థులను నిర్ణయించి ఒక్కొక్క వార్డుకు సంబంధించి మెరికల్ లాంటి యువతను, అదే విధంగా ప్రజాదరణ కలిగిన నాయకులను ఇవాళ మేము అభ్యర్థులుగా నిలబెట్టడం జరిగింది।
అనుకోని పరిస్థితిలో ఇవాళ 23వ వార్డుకు సంబంధించి అత్యంత రాజకీయ అనుభవం కలిగినటువంటి మా ప్రియతమ నాయకులు పట్టణ పార్టీ అధ్యక్షులు రమేష్ గౌడ్ గారు రాజకీయ నేపథ్యం కలిగి ఇవాళ నిస్వార్థంగా ఎటువంటి మచ్చలేనటువంటి వ్యక్తి ఈ ప్రజలకు సేవ చేసి ఇవాళ అజాత శత్రుగా పేరు తెచ్చుకున్నటువంటి రమేష్ గౌడ్ గారికి ఈసారి ఎట్టి పరిస్థితిలో మున్సిపాలిటీలో స్థానం కల్పించాలనే ఉద్దేశంతోన మేమందరం కూడా మాట్లాడుకొని ఒక వ్యూహాత్మకంగా మా తమ్ముడు శ్రీకర్ గౌడ్ గారిని ఎట్టి పరిస్థితుల్లో 23వ వార్డు నుంచి గెలిపించుకోవాలి. ఇటువంటి యువత రేపు రాబోయే కాలంలో ప్రజలకు సేవ చేయాలనే తపన ఉన్న వ్యక్తులు, మనకు కావాల్సిన వ్యక్తులు, అదే విధంగా పార్టీ పట్ల విధేయత, నాయకుడి పట్ల విశ్వాసం ఉన్న నాయకులు ఇవాళ శ్రీకర్ గౌడ్ గారు చింటును ఇవాళ 23వ వార్డు అభ్యర్థిగా మేము నిలబెట్టడం జరిగింది. మేమందరం కష్టపడతాం. గతంలో ఏవైతే టిఆర్ఎస్ పార్టీ నుంచి కానీ టీడీపీ పార్టీ నుంచి కానీ ఇక్కడ ప్రాతినిధ్యం వహించిన మా కుటుంబీకులైనా మేమైనా మాకంటే ఎక్కువ మెజార్టీ తీసుకొచ్చి శ్రీకర్ గౌడ్ ను గెలిపిస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. శ్రీకర్ గౌడ్ కు రాజకీయాల మీద అత్యంత ఆసక్తి. అతను పదవి లేకున్నా ఏమి లేకున్నా ప్రజాసేవలో గాని అదే విధంగా సేవా కార్యక్రమాలు చేయడంలో కానీ వనపర్తి పట్టణంలో వాళ్ళ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్న శ్రీకర్ గౌడ్ ను ఇవాళ మా లోకల్ కాకుండా పట్టణ సేవా పట్ల అతనికి ఉన్నటువంటి సేవాత్మకతను గుర్తించి ఈ రోజు మేము అందరం కూడా ఇవాళ జిల్లా అధ్యక్షుడు గాని నేను గాని ఇక్కడ యుగంధర్ రెడ్డి గాని చాలా మంది వ్యక్తులు ఉన్నా శ్రీకర్ గౌడ్ ను ఇవాళ మా పార్టీ అభ్యర్థిగా నిలబెట్టుకున్నాం. అతన్ని ఖచ్చితంగా గెలిపిస్తాం. ప్రజలు కూడా మనల్ని ఆశీర్వదిస్తున్నారు. ఇవాళ 23వ వార్డు, 22వ వార్డు, 6వ వార్డు, 7వ వార్డు ఈ 4 వార్డులు కూడా అత్యధిక మెజార్టీతో గెలుస్తాం. రాబోయే కాలంలో మేము నిర్ణయించినటువంటి అభ్యర్థులు ఇవాళ ఎక్కడ కూడా మచ్చలేని అభ్యర్థులు 33 అభ్యర్థులు కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము నిర్ణయించడం జరిగింది. అందులో మేము విశాల దృక్పథంతో ప్రజా సమస్యల పట్ల పోరాటం చేస్తున్న సిపిఎం ను కూడా భాగస్వామ్యం చేసుకొని వాళ్ళకి కూడా 2 సీట్లు కేటాయించడం జరిగింది. ఇవాళ ప్రజల్లో మాకు వస్తున్నటువంటి అనూహ్య స్పందన చూస్తే ఎట్టి పరిస్థితుల్లో మున్సిపాలిటీ మీద గులాబీ జెండా రెపరెపలాడుతుంది. ఇక్కడ శ్రీకర్ గౌడ్ కూడా భారీ మెజార్టీతో గెలిపిస్తాం. 100% ఈ 23వ వార్డుకు కనీవినీలో అభివృద్ధి చేస్తాం. గౌరవ నిరంజన్ రెడ్డి గారి సహకారంతో ఖచ్చితంగా 33 అభ్యర్థులను గెలుపుకొచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తామనే సందర్భంగా మనవి చేస్తూ మరొక్కసారి 23వ వార్డు ప్రజలకు, స్నేహితులకు, శ్రేయభిలాషులకు, పార్టీ శ్రేణులకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఖచ్చితంగా శ్రీకర్ గౌడ్ గారిని గెలిపించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.